अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा। जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमेवा। भव भय भंजन परम पावना। नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। अज्ञानांदतनंत मुझेसी। अज्ञानांदतनंत मुझेसी। दिव्य विज्ञान दृष्टिनो संगी। दिव्य विज्ञान दृष्टिनो संगी। अरिषड्वर्गं बन्तरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपु। नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। जय में है बाबा जय। 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 अवतार में है बाबा की जय। जय बाबा। అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కథాంశం 1965వ సంవత్సరంలో జరుగుతోంది. ఆ సంవత్సరం వేసవిలో బాబా గురుప్రసాద్లో 5 రోజుల పాటు దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొనడానికి రమాను ఆమె పిల్లలిద్దరిని కూడా బాబా గురుప్రసాద్ పిలిపించారు. దర్శన కార్యక్రమానికి బాబా అందరినీ లైన్లో రమ్మని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రేమగా వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవారు బాబా. వారి కుటుంబ సభ్యుల గురించి, వారి పిల్లల గురించి కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. బాబా ప్రతి ఒక్కరి పేరును గుర్తుంచుకొని మరీ అడిగేవారు. రమ మరియు షీల తమ వంతు కోసం లైన్లో వేచి ఉన్నారు. రమకు కొంచెం సహనం తక్కువ. ఇంకా ఎంతసేపు అంటూ ముందర ఉన్నవారిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. షీల వారించినా కూడా రమ వినలేదు. రమ ఆమె ముందుకు వెళ్ళగానే బాబా రమను పట్టుకున్నారు. ఆగు, నీకింకా అవకాశం రాలేదు, అలా పక్కకు వెళ్ళి నిలబడు అన్నారు బాబా. రమ ఎంతమందిని దాటి వచ్చిందో అంతమంది దర్శనం అయ్యే వరకు రమను అలా పక్కనే నిలబడమన్నారు బాబా. రమ వంతు వచ్చాక ఆమెకు అవకాశం ఇచ్చారు. బాబా రమను మందలిస్తూ, అలా ఎందుకు చేశావు? నీ వంతు రాకముందే అలా వచ్చేయడం తప్పు కదా. ముసలి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అలా చేస్తే పర్వాలేదు, కానీ నువ్వు అలా రాకూడదు.
అది నాకు నచ్చదు అన్నారు బాబా. కొన్నిసార్లు నిలబడలేని వారు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఉంటే బాబాయే మండలి వారికి చెప్పి వారిని ముందుకు తీసుకొచ్చి బాబాను దర్శనం చేసుకొని వెళ్ళమని చెప్పేవారు బాబా. అలాంటి వారు లైన్‌లో ఉన్నారని, వారు ఎక్కువసేపు నిలబడలేరని బాబాకు ఎలా తెలిసేదో అని ఆశ్చర్యం కలిగేది. ఒకసారి బాగా చిరిగిన గుడ్డలు ధరించిన ఒక వ్యక్తి పూర్ నుండి వచ్చాడు. అతడి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. అతడు లైన్‌లో ఎక్కడో వెనక నిలబడి ఉన్నాడు. బాబా మండలి వారిని పంపించి అతడిని తీసుకురమ్మన్నారు. అప్పటికి సమయం అయిపోయింది. బాబా లోపలికి వెళ్ళే సమయం అది. బాబా అయినా అతడిని లోపలికి వెళ్ళకుండా ఆ వ్యక్తిని స్ట్రెక్చర్ మీద తన వద్దకు తీసుకొని రమ్మన్నారు. ఆ వ్యక్తి నొప్పితో చాలా బాధపడుతూ ఉన్నాడు. అతడు నిలువలేకపోతూ ఉన్నాడు. బాబాయే స్ట్రెక్చర్ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి నుదుటి మీద చేయి ఉంచారు. ఆ వ్యక్తి ఏడుపు ఆపుకోలేకపోతూ, "నువ్వు భగవంతుడివి బాబా! నేను నీ వద్దకు ఎలా రాగలనా అని చింతించాను. కానీ నువ్వే నన్ను నీ దగ్గరికి పిలిపించుకున్నావు. నాకు సహాయాన్ని అందించావు" అన్నాడు. దర్శనం జరుగుతూ ఉన్నంత సేపు షీల స్టేజ్ మీద బాబా దగ్గరే ఉంది. మెహరా, మణి ఏదైనా కబురు పంపిస్తే బాబాకు చెప్పేది. అలాగే బాబా సందేశాలను లోపల స్త్రీ మండలికి వెళ్లి చెప్పేది షీల. అక్కడ ఒక వ్యక్తి బొగ్గుతో బాబా చిత్రాన్ని గీస్తున్నాడు. బాబా దాన్ని మెహరాకు కూడా చూపించండి అని చెప్పారు. ఆ వ్యక్తి బాబాను ఆ చిత్రం మీద సంతకం చేసి ఇమ్మన్నాడు. బాబా అలాగే చేసి ఇచ్చారు. ఆ సమయంలోనే ఇండియా మరియు పాకిస్తాన్ నడుమ యుద్ధం ప్రారంభమయ్యింది. బాబా ఒక సందర్భంలో షీలాను బావుతో పోలుస్తూ, షీలాకు బావులాగా మంచి బుద్ధి కుశలత ఉంది. ఆమెకు బావు బుర్ర వచ్చింది అన్నారు. బాబా, నాకు ఇంతకన్నా ఎక్కువ చురుకైన బుర్రని ఇవ్వు. అప్పుడింకా బాగుంటుంది. నేను మాయం అయిపోయేలాగా నాకు సహాయం చెయ్యి అంది షీల. అప్పుడు నేను పాకిస్తాన్‌కి వెళ్ళి అక్కడున్న చెడ్డవారందరినీ చంపి వచ్చేస్తాను. అప్పుడు వారు నన్ను చూడలేరు అని చెప్పింది షీల. బాబా నవ్వుతూ, వారు చెడ్డవారు, వారి సంస్కారాలు నీ మీద ఎందుకు వేసుకుంటావు? నువ్వు చింతించకు. అంతా నా చేతుల్లోనే ఉంది. నేనే ఏదో చేస్తాలే అన్నారు. అలాగే బాబా షీలాతో ఇండియా గెలవాలని ప్రార్థించు. అప్పుడు అది జరుగుతుంది. కానీ నువ్వు భగవంతుడి సమక్షంలో ఉన్నావు. నువ్వెందుకు చింతిస్తావు అన్నారు బాబా. బాబా, అంతా నీ దగ్గరే ఉంది. నీకే అంత శక్తి ఉంది. నువ్వు నాకు ఎలాంటి శక్తి ఇవ్వడం లేదు. నాకు కొంచెం ఇవ్వు బాబా. నీకు ఎంతో సహాయం కలుగుతుంది. నీకు నేను సహాయం చేసి చూపిస్తాను అంది షీల. బాబా నవ్వుతూ షీలాను ఆలింగనం చేసుకొని, దాని గురించి మరచిపో. ఆయూబ్ ఖాన్ అంటే అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్, అతడి గురించి నేను చూసుకుంటాను అన్నారు. షీలాను రోజు ఇండియా కొరకు ప్రార్థన చేయమన్నారు బాబా. అహ్మద్‌నగర్‌కు తిరిగి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ప్రార్థన చేయమన్నారు. అలోప ప్రార్థన చేస్తూ ఉండగా షీల అతడిని చైనీస్ చెక్కర్స్ ఆడడానికి రమ్మని పిలిచేది. అలోబా తాను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తనకు ఆటంకం కలిగించకూడదు అని మళ్ళీ ప్రార్థనలో మునిగిపోయేవాడు. అలోబా ప్రార్థన చేయడం నువ్వు చూసావా అని అడిగారు బాబా షీలాను. బాబా, మీరు ఇక్కడే ఉండగా అలోబా ఎందుకు ముస్లిం ప్రార్థనలు చేస్తాడు అని అడిగింది షీల. అతడు పాకిస్తాన్ కోసం ప్రార్థిస్తున్నాడు. అతడికి సిగ్గు లేదు. అతడు ఇండియాలో పెరిగాడు. ఇప్పుడు ఇండియాలోనే నివసిస్తున్నాడు. ఇండియా తిండి తింటున్నాడు. అయినా కృతజ్ఞత లేకుండా పాకిస్తాన్ కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటూ బాబా అలోబా వైపు చూస్తూ, "నువ్వు ఎందుకలా చేస్తావు?" అని అడిగారు. అలోపా సిగ్గుపడుతూ, "అలా ఎందుకు చేస్తానో నాకే తెలియదు బాబా. అది ఆటోమేటిక్‌గా అలా జరిగిపోతుంది. నన్ను నేను నియంత్రించుకోలేను.
అలా నే నేల మీద కూర్చుంటాను. నా చేతులు నాకు తెలియకుండానే ప్రార్థన కోసం పైకి లేస్తాయి. నాకే తెలియకుండా ఇదంతా జరిగిపోతుంది అన్నాడు. అబద్ధమాడకు. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. నేను పాకిస్తాన్‌కు సహాయం చేయాలన్నది నీ కోరిక. నేను నీ అలవాటును భంగం చేస్తాను అన్నారు బాబా. అలా భంగం చేయడానికి షీలాను ఉపయోగించారు. బాబా షీలాతో అలోబ ప్రార్థన చేయకుండా భంగం కలిగించు. అలోబ ప్రార్థించాడంటే ఇండియా అలోబ ప్రార్థన చేయకుంటే ఇండియా గెలుస్తుంది. అలోబ ఒక్కసారి ప్రార్థన ముగించినా అంతా అయిపోతుంది అన్నారు బాబా. అలా ప్రార్థనను భంగం పరచడమని బాబా ఆదేశించారు అన్న విషయాన్ని అలోబాకు తెలియనీయకు అన్నారు బాబా. షీల అలోబా మీద ఒక కన్నేసి పెట్టేది. అలోబా ప్రార్థించడానికి కూర్చోగానే షీల అతడిని పక్కకు లాగేది. ఒక్కొక్కసారి బలవంతంగా అతడి చేత చెక్కర్స్ ఆడించేది. పేకుతో ఆడుకోవడానికి అలోబాను పిలిచేది. ఇలా చాలా రోజుల వరకు జరిగింది. బాబా అలోబాను రోజు పాకిస్తాన్ కోసం ప్రార్థిస్తున్నావు అంటూ దెప్పి పొడుస్తూనే ఉండేవారు. అలాగే షీలాతో నువ్వు అలోబా ప్రార్థించకుండా అడ్డుకోగలిగితే అతడి ప్రార్థనలు నాకు చేరవు అన్నారు బాబా. షీల ఆశ్చర్యంగా బాబా అతడి ప్రార్థన అన్యాయం అని తెలిసినా నువ్వు వాటిని వింటావా బాబా అని అడిగింది. నేను ప్రతి ఒక్కరి హృదయపూర్వక ప్రార్థన వింటాను. అలోబా తన హృదయాన్ని పెట్టి ప్రార్థన చేస్తే నేను వింటాను అన్నారు బాబా. బాబా గది ముందర నానాకేర్, బావు ఎవరో ఒకరు కాపలా పని చేసేవారు. బావు బాబా గది లోపల నుండి బయటికి వచ్చాడు. అతడు చాలా అలసిపోయినట్టు, ఒళ్ళంతా చెమట పట్టి ఉంది. బావు తాను 100 మంది పాకిస్తాన్ సైనికులను చంపాను అని చెప్పాడు నాన్నతో. షీల అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయింది. బావు తాను బాబా ముందు కూర్చొని బాబా పనిలో భాగం పంచుకున్నాను అని, తనకు అక్కడ సైనికులు చనిపోవడం కనిపించింది అని చెప్పాడు. తర్వాత బాబా గది లోపలికి వెళ్ళిన షీలాకు బాబా కూడా అలసిపోయి ఉన్నట్టు బట్టలు చెమటతో తడిగా కనిపించాయి. బాబా మొహం ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా తీక్షణంగా ఉన్నాయి. బాబా బాబాను ఏం జరిగింది అని అడగడానికి కూడా భయపడింది షీలా. బాబా షీలాకు చాక్లెట్ ఇచ్చారు. ఆమె స్కూల్ పుస్తకాలు చదవడం పూర్తి అయ్యాక రోజు ఆమెకు బాబా చాక్లెట్ ఇవ్వడం అలవాటు. బాబా బావు ద్వారా ఏదో ప్రత్యేకమైన పని చేస్తున్నాడు అని మాత్రమే తెలిసింది షీలాకు. బాబా పాకిస్తాన్ అంత చెడ్డది కదా! నువ్వు భగవంతుడివి. మరి వారిని ఎందుకు నాశనం చెయ్యవు? అని అడిగింది షీలా ఒకసారి. ఏదో ఒక రోజు ఈ ముస్లిం మత ఛాందసాన్ని వెన్ను మీద కొట్టి విరిచెయ్యాలి. ఆ రోజు వచ్చి తీరుతుంది అన్నారు బాబా. మెహరా కూడా ఇండియా పరిస్థితి ఏమిటి బాబా అని అడిగింది. మీరు ఏదో ఒకటి చెయ్యాలి బాబా అని చెప్పింది మెహరా. కేవలం పాకిస్తాన్‌లోనే కాదు, మొత్తం ముస్లిం మత ఛాందసాన్ని విరిచేస్తాను. చింతించకు అన్నారు బాబా. బాబా మీరు ఇలాంటి ఆతంకవాదులను ఎందుకు సృష్టిస్తారు? వారు చావడానికే అర్హులు. ఏదైనా చేయండి బాబా అంది మెహ్రా. అంతా సవ్యంగా ఉంటే జీవితం చాలా చప్పగా ఉంటుంది. చెడు కొంచెం ఉండాలి. కేవలం తీపి పదార్థాలే తింటే మొహం మొత్తుతుంది కదా! అవి రకరకాల రుచులు ఉండాలి. నేను అన్ని రకాల వారిని సృష్టిస్తాను. ఒక ఆటలో అన్ని రకాల ఆటగాళ్ళు ఉండి తీరాలి. అప్పుడే ఆట రక్తి కడుతుంది. ప్రత్యర్థి జట్టులోనూ ఆడేవారు ఉంటే ఆట ఆసక్తికరంగా సాగుతుంది అన్నారు బాబా. బాబా భారతదేశంలో అమాయకులు చనిపోతున్నారు. మీరు భగవంతుడు. మీరు భారతదేశంలో ఉండగా ఇక్కడ జనం చనిపోవడం అన్యాయం. ఏదైనా చెయ్యండి అంది మెహరా. మెహరా చెప్పాక నేను ఏదైనా చేసి తీరవలసిందే అన్నారు బాబా. కొద్ది రోజులకే యుద్ధం సమాప్తమైంది. అది ఎవ్వరూ ఎదురు చూడనిది. యుద్ధం అంత త్వరగా ముగుస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. గురుప్రసాద్‌లో వేసవిలో కూడా ఫ్యాన్లు తిరిగేవి కాదు.
బాబాకు సైనస్ ఉండటంతో చల్లటి గాలి బాబాకు పడదు. బాబాకు చెమట పట్టి వీపు తడిసిపోయేది. షీల స్త్రీ మండలి వైపుకు వెళ్లి బాబా వెన్ను తుడవడానికి టవల్ తెచ్చేది. బాబా వెన్ను తుడిచాక బా బాబా దురదగా ఉందని వెన్ను గీరమని చెప్పేవారు. షీల బాబా వెన్ను గీరసాగింది. బాబా మిగతా వారితో కార్డ్స్ ఆడుతూ ఉన్నారు. కాసేపయ్యాక బాబాకు నిజంగా వెన్ను గీరుంచుకోవడం ఇష్టం లేదేమో, కేవలం నాకు ఏదో ఒక పని చెప్పడానికే అలా అన్నారేమో అని షీల మనసులో అనుకుంది. వెంటనే బాబా తల తిప్పి షీలాను చూస్తూ, నాకు నువ్వు అలా వెన్ను గీరడం ఇష్టం లేదని అనుకుంటున్నావా? నాకు కార్డ్స్ ఆడడం కంటే కూడా ఇది చాలా ఇష్టం. నాకు సంతృప్తికరంగా ఉంటుంది అన్నారు బాబా. మరి కొన్నిసార్లు బాబాకు వెన్ను గీరే అవకాశం దొరికింది షీలాకు. బాబా వస్తువులను మెహ్రా చాలా జాగ్రత్తగా సంరక్షణ చేస్తూ ఉండేది. ఉదాహరణకు బాబా చెప్పులు గురుప్రసాద్ హాలు దగ్గర ఒక పక్కన జాగ్రత్తగా పెట్టాలి. మెహ్రా స్వయంగా వాటిని ఎలా పెట్టాలో షీలాకు చూపించింది. బాబా చాలా సమయం చెప్పులు ధరిస్తే బాబాకు చెమట పడుతుంది అని చెప్పింది మెహ్రా. బాబా హాలులోకి రాగానే కుర్చీలో కూర్చున్న తర్వాత బాబా పాదాలకు ఉన్న చెప్పులు విప్పి తీసిపెట్టి మళ్ళీ బాబా లోపలికి వెళ్లే సమయంలో చెప్పులు తెచ్చి బాబా పాదాలకు తొడిగేది షీల. బాబా గదిలో ఉండే సమయంలో కేవలం లాగు మాత్రమే ధరించి కూర్చునేవారు. గది కిటికీలు తలుపులు బిగించి ఫ్యాన్ కూడా వేసుకునేవారు కాదు బాబా. షీల బాబాతో బాబా భగవంతుడు కానీ ఆ షీల మనసులో ఇలా అనుకునేది, బాబా భగవంతుడు కానీ ఈ గదిలో వేడికి అల్లాడుతూ ఎలా ఉండగలుగుతున్నారు? భగవంతుడి శరీరం ఇంతటి వేడిని ఎలా తట్టుకోగలుగుతుంది అని మనసులోనే అనుకుంది. బాబా ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఇక్కడ ఇంత వేడిగా ఉంది. మీరు భగవంతుడై ఉండి ఇలా ఈ ఓవెన్‌లో ఉండాలా బాబా అని అడిగింది. బాబా ఇలా అన్నారు. నేను పని చేసేటప్పుడు బాధపడాలి. ప్రతిసారి నేను వచ్చినప్పుడు సౌఖ్యాలు అనుభవించడానికి రాను. నేను వచ్చేది బాధలు పడడానికే. భగవంతుడిగా ఉండటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు అన్నారు బాబా. కానీ పని సవ్యంగా జరిగినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు నేను కొంచెం అసమాధానంగా ఉన్నాను. నా పని నేను అనుకున్నట్టు జరగడం లేదు. నేను నా పనిని నేను ఆశించినట్టు సవ్యంగా జరగడానికే ప్రయత్నం చేస్తాను అన్నారు బాబా. గురుప్రసాద్‌లో మెహరాకు, బాబాకు షీలా అలోబాలాగా నటించి చూపించింది. అలోబా మాటిమాటికి తన ప్యాంట్‌ను పైకి లాక్కునేవాడు. షీల అలాగే అభినయించి చూపించింది. అలోబా తన భుజాలను అప్పుడప్పుడు ఇలా కుదిపి ఎగరేసేవాడు. ప్రతి మనిషికి అలవాట్లు అన్నవి అతడి సంస్కారాన మూలానే వస్తాయి అనేవారు బాబా. చేతి వేళ్ళు కదలిక నుండి కనురెప్పల కదలికల వరకు అన్నిటికీ సంస్కారాలే కారణం అన్నారు బాబా. ప్రతి పని సంస్కారాలు గడించడం లేక సంస్కారాలను నిర్మూలించుకోవడమే అవుతుంది. అలోబాను అపహాస్యం చేసి నవ్వడంతో అతడి సంస్కారాలు నేను తుడిచాను అన్నారు బాబా. అంతేకాదు నేను మండలి వారిని తిట్టినప్పుడు, వారిని దండించినప్పుడు అది నేను అనవసరంగా చెయ్యను. నేను వారి సంస్కారాలను తుడిచివేయడానికే అలా చేస్తాను అన్నారు బాబా. మరి నా సంస్కారాలను కూడా తుడిచివేయొచ్చు కదా బాబా అని అడిగింది షీల. నీకు సంస్కారాల గురించి ఏమీ తెలియదు. నీకు బావుతో గాఢమైన సంస్కారాలు ఉన్నాయి. అతడికి నీతో, నీ తమ్ముడితో, నీ తల్లితో ఉన్న సంస్కారాలను తెంచడానికే నేను చాలా పని చేశాను. ఇప్పుడు బావు ఆటోమేటిక్‌గా క్లీన్ అయ్యాడు అన్నారు బాబా. నేను నిన్ను మాత్రమే క్లీన్ చెయ్యలేదు. 7 తరాల వరకు నీ సంస్కారాలలోకి వచ్చే వారందరినీ క్లీన్ చేశాను. వారు కూడా ఆ మేలును పొందుతారు అన్నారు బాబా. నేను మెహర్‌నాథ్ మెహర్‌నాథ్ ఎంత ప్రయోజనం పొంది ఉంటాము బాబా అంది షీల. బాబా ఇలా అన్నారు. మీరు నాతో సంబంధం మూలాన ఎంతో ప్రయోజనాన్ని పొందారు. మీరు నాకు మరింత దగ్గర జరుగుతారు అన్నారు బాబా.
నేను నీ స్త్రీ మండలిలో స్థానం సంపాదించుకుంటానా బాబా అంది షీల. బాబా నవ్వుతూ కావచ్చు అన్నారు. షీలాకు ఎప్పుడూ బాబా పక్కనే ఉండి, బాబా పనులను దగ్గరుండి చెయ్యాలని కోరికగా ఉండేది. బాబా, నేను మీ దగ్గర ఉండటానికి మీరు అనుమతిస్తే నన్ను స్త్రీ మండలిలో ఉంచండి. మీ భోజనం, మీ తల దువ్వడం, మీ బట్టలు ఉతకడం మొదలైన పనులన్నీ నేను దగ్గరుండి చేస్తాను అని చెప్పేది షీల. నేను నీ బిడ్డ అని నీవు చెప్పినప్పుడు నాకే ఎక్కువ ప్రయోజనం దొరుకుతుంది కదా బాబా అన్నాడు మెహర్నాథ్. షీలా ఆశ్చర్యంగా, బాబా, మేమిద్దరం బావూజీ పిల్లలమే కదా! మరి మెహర్‌నాథ్‌కు ఎక్కువ ప్రయోజనం ఎలా దొరుకుతుంది? అని అడిగింది. మెహర్‌నాథ్ నా బిడ్డ అని నేను చెప్పాక, నేను దానికి కట్టుబడి ఉండాలి అన్నారు బాబా. మణి చెప్పినట్టు దేవుడే సోదరుడిగా నాకు మాత్రమే లభించాడు అనేది మణి. అలా దేవుడి కొడుకు నాకు మాత్రమే సోదరుడు అని షీల నవ్వుతూ చెప్పింది. బాబాతో ఏకాంతంగా ఉన్న సమయంలో షీలాకు మనసు విప్పి మాట్లాడే అవకాశం దొరికేది. వేరే ఎవరైనా ఉంటే బావు షీలాను మందలించేవాడు. బాబాని ఇబ్బంది పెట్టకు అనేవాడు బావు. పెండు కూడా మండలి వారి మందలించేవాడు. మెహ్రా ముందర కూడా షీల ఎక్కువ మాట్లాడేది కాదు. అలోబాకు చిన్న పిల్లల మనస్తత్వం. అతడికి కూడా పెగు అంటే చాలా ఇష్టం. ఆ ఆలోప గురుప్రసాద్ వరండాలో పరుపు పరుచుకొని పడుకునేవాడు. పెగు అతడి పక్కనే పడుకునేది. బాబా ఒకరోజు గదిలోకి వచ్చిన షీలాతో పెగు పడుకుందా అని అడిగారు. పెగుకు బాబా గది చుట్టుపక్కలే ఉండడం ఇష్టం. షీలా గనుక దాన్ని మేడ మీదికి తీసుకెళితే వెంటనే అది పరిగెత్తుకుంటూ మళ్ళీ బాబా గది దగ్గరికే వచ్చేసేది. ఎవరైనా బాబా గదిని కొంచెం తీసి ఉంచినా అది సందు దొరకగానే బాబా గదిలోకి దూరిపోవడానికి ప్రయత్నించేది. పెగు ఆహారాన్ని దాని యజమాని ఇంటి నుండి తెచ్చేవారు. వరండాలో తన ఆహారాన్ని తినేసి లోపలికి వచ్చేది పెగు. 1965వ సంవత్సరం మే నెలలో దర్శన కార్యక్రమం ముగియగానే రమాను, పిల్లలను ఇద్దరిని అహ్మద్‌నగర్ పంపించేశారు బాబా. 2 నెలల తర్వాత బాబా మరియు మండలి తిరిగి మెహరాజాదు వచ్చారు. ఒకసారి మెహరాజాదుకు వెళ్ళిన రమ మరియు షీల మెహర్‌నాథ్ భోజనం చేస్తున్న సమయంలో మెహ్రా హ్మ్, మెహర్‌నాథ్ వయస్సు ఎంత అని అడిగింది. మెహర్‌నాథ్‌కు 12 సంవత్సరాలు వచ్చినా అతడు పొట్టిగా, చిన్నగా ఉండేవాడు. మెహ్రా అప్పుడు ఏమీ మాట్లాడలేదు. తర్వాత బాబాతో, ఇక మీద మెహర్‌నాథ్‌ను స్త్రీ మండలి వైపు పిలవకండి బాబా. అతడు ఇప్పుడు చిన్న పిల్లవాడు కాదు. అతడికి 12 ఏళ్లు వచ్చాయి అని చెప్పింది. మెహర్‌నాథ్ చాలా నెమ్మదిగా, అసలు గొడవ చేయకుండా, బుద్ధిగా ఒక కుర్చీ మీద కూర్చొనే ఉంటాడు. మెహర్‌నాథ్ అందరిలాంటి వాడు కాదు. అతడు పెద్దవాడైనా పర్వాలేదు. ఇక్కడే తిరగనివ్వు అన్నారు బాబా. కానీ మెహ్రా అంగీకరించలేదు. కొన్ని వారాల తర్వాత అక్టోబర్ 22వ తారీఖు మెహర్‌నాథ్ పుట్టినరోజున మెహరాజాదులో భోజనం చేస్తూ ఉన్నప్పుడు మెహ్రా అతడితో ఇలా అంది. "ఈరోజు మెహర్‌నాథ్ పుట్టినరోజు. అతడు బాబాతో చివరిసారిగా విందు భోజనం తినే అవకాశం ఇదే" అని చెప్పింది మెహ్రా. నాజా ప్రత్యేకంగా వండిన వంటకాలను మెహ్రా స్వయంగా మెహర్‌నాథ్‌కు వడ్డించింది. భోజన సమయం తర్వాత మెహ్రా మెహర్‌నాథ్‌ను ఆలింగనం చేసుకొని, "ఇక మీద నేను నిన్ను ఆలింగనం చేసుకోలేను. నిన్ను ఇక మీద నేను ఇంటి లోపలికి పిలవకపోతే నువ్వు బాధపడకు. నువ్వు మంచి ఆత్మ. బాబాకు ఎంతో కావాల్సిన వాడివి. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. కా ఇది మేము ఏర్పరచుకున్న నియమము కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం మేము పాటించి తీరాలి" అని చెప్పింది మెహ్రా. తాను తీసుకున్న నిర్ణయం మెహర్‌నాథ్‌కు బాధ కలిగిస్తుందా? నన్ను అతడు ద్వేషిస్తాడా అని బాబాను అడిగింది మెహ్రా. నేను అతడికి అర్థమయ్యేలాగా వివరించి చెబుతాను. అతడు అర్థం చేసుకుంటాడు అన్నారు బాబా. మెహ్రా అంతగా విచారించినా కూడా మెహర్‌నాథ్ ఎంతో బాధపడి నొచ్చుకున్నాడు. మెహ్రా అంతగా వివరించి మెహర్‌నాథ్‌కు విషయం చెప్పినా కూడా అతడు ఎంతో బాధపడ్డాడు. మణి మెహర్‌నాథ్‌కు
విషయాన్ని వివరించి ఇలా చెప్పింది. "ఇది కేవలం ఒక నియమం. దాని మూలానే నిన్ను లోనికి అనుమతించడం లేదు. అంతేకాని నీ మీద ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయం మాకు లేదు" అని చెప్పింది మణి. మండలి హాలులో బాబా మెహర్‌నాథ్‌తో "నువ్వు నా కుమారుడివి. నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. అంతేకాదు నీ పుట్టినరోజును నేను మెహరాజాద్‌లో ఆచరింపచేస్తాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను. అదే చాలా ముఖ్యం. ఇక నువ్వు చింతించకు" అంటూ పదే పదే మెహర్‌నాథ్‌ను ఆలింగనం చేసుకొని అతడికి స్వాంతన చెప్పారు బాబా. ఆ రోజు మెహర్‌నాథ్ మీద ఎక్కువ స ప్రేమను కురిపించారు బాబా. ఆ రోజు రాత్రి మెహర్‌నాథ్ నిశ్చింతగా నిద్రపోలేకపోయాడు. ఆ విషయం బాబాకు నోట్ రాసి పంపించింది షీలా. బాబా మెహర్‌నాథ్‌కు ఇలా సమాధానం పంపించారు. "నువ్వు సరిగ్గా పడుకోలేదు" అని షీలా తెలిపింది. "నువ్వు చింతిస్తూ ఒంటరిగా కూర్చున్నావు అని తెలిసింది. నన్ను సంతోషపెట్టాలని నువ్వు కోరుకుంటే అలా చెయ్యడం మంచిది కాదు. నువ్వు బాధపడితే నేను ఆ బాధను భరించాలి. నీకు నేను బాధపడడం ఇష్టం లేదు కదా! నువ్వు నన్ను అమితంగా ప్రేమిస్తావు. ఆ విషయం నాకు తెలుసు. ఖుష్రు క్వార్టర్స్‌లో నువ్వు నిద్రపోకుంటే, ఇక్కడ మెహరాజాదులో నాకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు మనస్సులో శాంతి లేకుండా ఉంటే, ఇక్కడ నాకు కూడా మనశ్శాంతి ఉండదు" అని బాబా సమాధానం రాసి పంపించాడు మెహర్‌నాథ్‌కు. మళ్ళీ మెహరాజాద్‌కు వెళ్ళినప్పుడు బాబా మెహర్‌నాథ్‌ను ఆలింగనం చేసుకొని, "బాధపడకు. నాకు షీలా కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ. నువ్వు బాధపడితే నాకు బాధగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. నా కోసం అంత కూడా చెయ్యలేవా?" అన్నారు బాబా. తరువాత మెహర్‌నాథ్‌కు బాబా తాను తాగిన సోడా బాటిల్ ఇచ్చి ప్రసాదంగా తాగమన్నారు. మెహర్‌నాథ్‌కు తనతో భోజనం చేసే అవకాశం లేదు కాబట్టి సోడా వాటర్ ప్రసాదంగా ఇస్తున్నాను అన్నారు బాబా. షీలాకు, రమాకు బాబాతో భోజనం చేసే భాగ్యం దొరికింది. బాబా భోజనాల బల్ల వద్ద షీలాకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. ప్రతిరోజు మండలి వారి భోజనం బాబా దగ్గర డైనింగ్ హాల్‌కు ఒక పెద్ద పళ్ళెంలో తీసుకొని వచ్చేవారు. బాబా ఆ ఆహారాన్ని తాకేవారు. తర్వాత దాన్ని మండలి వారందరూ తినేవాళ్ళు. స్త్రీ మండలి వారు తాము వండిన పదార్థాలు టేబుల్ మీద పెట్టి బాబా ముందర పెట్టేవారు. బాబా స్వయంగా మెహరా ప్లేట్‌లో మొదట వడ్డించేవారు. తర్వాత మెహరా బాబాకు వడ్డించేది. మిగిలిన వారు తమ తమ ప్లేట్‌లలో వడ్డించుకునేవారు. మెహర్‌నాథ్ బర్త్‌డే రోజు అతడు పురుష మండలితో కలిసి భోజనం చేస్తూ ఉండగా, మెహరా స్త్రీలు వండుకున్న పదార్థాలను ప్రత్యేకంగా మెహర్‌నాథ్ కోసం పంపించింది. బాబా స్వయంగా తన చేత్తో ఆ ఆహారాన్ని కప్పులోకి పెట్టారు. మెహరా స్పూన్ ఇచ్చినా కూడా బాబా తీసుకోకుండా తన చేత్తోనే ఆ ఆహారాన్ని పెట్టి, "నా చేత్తో వడ్డించిన ఆహారాన్ని మెహర్‌నాథ్‌కు పంపిస్తున్నాను. అతడు చాలా అదృష్టవంతుడు" అన్నారు బాబా. మెహర్‌నాథ్‌కు భోజనం గోహెర్ తన సైకిల్ మీద తీసుకెళ్ళి ఇచ్చింది. మెహర్‌నాథ్‌కు భోజనం చేసిన తరువాతే నేను భోంచేస్తాను. అతడు తినడం ప్రారంభించాకే నేను తింటాను అని చెప్పమన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. "కొంతమంది నా దగ్గరే కూర్చొని ఉన్నా కూడా నాకు 1000 మైళ్ళ దూరంలో ఉన్నట్టే. కానీ కొందరు మెహర్‌నాథ్ లాంటి వారు దూరంగా కూర్చున్నా నాకు అతి దగ్గరగానే ఉంటారు. ఎందుకంటే నేను వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి" అన్నారు బాబా. మెహర్‌నాథ్‌కు బాబా ఆశీర్వాదం చేసి పంపించిన ఆహారాన్ని ఇచ్చినా కూడా తనను మెహ్రా ఇంటి లోపలికి రాకూడదు అని చెప్పడం అసంతృప్తిగానే ఉండేది. అతడు మెహ్రాను క్షమించలేకపోయాడు. ఒకసారి మెహర్‌నాథ్ కంటే కూడా కొంచెం వయస్సులో పెద్ద కుర్రవాడిని ఆలింగనం చేసుకోవడం చూసి మెహర్‌నాథ్, "నన్ను ఇంకా కొన్ని రోజులు ఇంటిలోకి రానివ్వచ్చు కుదా" అని వాపోయాడు. అతడికి అక్కడ కూర్చొని భోజనం చేయడం కంటే కూడా బాబా సమక్షంలో గడపడం చాలా ఇష్టం. ఆ అవకాశం పోయిందే అని అతడు బాధపడ్డాడు. బాబా ఎప్పుడూ మెహరా మాటకు అడ్డు చెప్పేవారు కాదు. ఆమె సరైనా, తప్పైనా బాబా అందుకు ఒప్పుకునేవారు.
మెహ్రా ఎవరినైనా రక్షించండి బాబా అని చెబితే బాబా విని తీరేవారు. అందుకే కొన్ని విషయాలు మెహ్రా చెవిలో పడకుండా బాబా జాగ్రత్త వహించేవారు. మెహ్రా ఏదైనా చెబితే నేను చేసి తీరాలి. అందుకే ఆమె ముందు మీరు మాట్లాడుకోకండి. నా శాసనాన్ని నేనే ఉల్లంఘన చేయాల్సి వస్తుంది. నేను మెహ్రాకు లేదు అని చెప్పలేను. కుదరదు అని చెప్పలేను. నేను ఆమె ప్రేమకు కట్టుబడి ఉన్నాను. మెహ్రా నన్ను అమితంగా ప్రేమిస్తుంది. ఆమెకు నొప్పి కలుగుతుంది అని తెలి తెలిస్తే నేను భరించలేను అన్నారు బాబా. 1966వ సంవత్సరంలో వేసవి గడపడానికి పూణె వెళుతూ బాబా బావుతో ఉత్తరం రాయించారు. షీలా మరియు మెహర్నాథ్‌లు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలి అని చెప్పారు బాబా. పరీక్ష రాయడానికి ముందు బాబాను తలుచుకొని, బాబాను హృదయపూర్వకంగా స్మరించి పెన్ను పేపర్ మీద పెట్టాలి. అలా చేస్తే తప్పకుండా పరీక్షలలో పాస్ అవుతారు. చింతించాల్సిన అవసరం లేదు అని రాశాడు బావు. ఆరంగావ్ స్కూల్ కంటే కూడా అహ్మద్‌నగర్ స్కూల్ అంటేనే షీలాకు చాలా ఇష్టం. అందుకే ఆమెకు అహ్మద్‌నగర్ అంటేనే ఇష్టం. కానీ మెహ్రాబాదులో తన మిత్రుడు విలియం డాంకిన్‌ను ఎంతగానో గుర్తు చేసుకునేది షీలా. కిల్నాని కుటుంబం ఖుష్రు క్వార్టర్స్ నుంచి వెళ్ళిపోయారు. వారికి వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ గది ఖాళీగా ఉంది. విలియం ఖుష్రో క్వార్టర్స్‌కు వచ్చినప్పుడు అతడు కూడా తాను షీలాను, మెహర్నాథ్‌ను గుర్తు చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు షీలా కిల్నాని ఖాళీ చేసిన ఇంటిలోకి మారిపొమ్మని బాబాను పర్మిషన్ అడుగు అని విలియం డాంకిన్‌తో చెప్పింది. బాబా ఖుష్రు క్వార్టర్స్‌కు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా రమాను అనుమతి అడిగేవారు. రమ తనకు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పడంతో బాబా అంగీకరించాడు అంగీకరించారు. విలియం ఎక్కువ అద్దె ఇస్తాను అని చెప్పడంతో ఆది కూడా సంతోషించాడు. నీకు విలియం అంటే ఇష్టం కాబట్టి అతడిని ఇక్కడ ఉండటానికి రప్పించాను. నేను అతడికి నేరుగా చెప్పకపోయినా అది నా పనే అన్నారు బాబా. విలియం ఖుష్రో క్వార్టర్స్ కు మారిన తర్వాత షీలాకు భరించలేనంత చెవి పోటు మొదలైంది. అదే సమయంలో బాబా గురుప్రసాద్ కు బయలుదేరి వెళ్లారు. షీలా పుట్టినరోజు అంటే మే 12వ తారీఖు మెహర్నాథ్ పుట్టినరోజు నాడు బాబా ఎంతో హడావడి చేసేవారు. బాబా కూడా ఆ రోజు కొత్త బట్టలు ధరించేవారు. కానీ షీలా బర్త్‌డే సమయంలో బాబా ఎప్పుడూ పూణేలో ఉండేవారు. షీలాకు శుభాకాంక్షలు తెలుపుతూ టెలిగ్రామ్ పంపించేవారు. బాబా తాను ధరించిన పూలమాలను బహుమతిగా పంపించేవారు. షీలా బాబా పంపించిన టెలిగ్రామ్ మరియు ప్రెజెంట్‌ను విలియంకు చూపించడానికి అతడి గదికి పరిగెత్తుకెళ్ళేది. విలియం ఎంతో సంతోషంగా దాన్ని చూసేవాడు. షీలా ఎంతటి అదృష్టవంతురాలో అని పదే పదే అనేవాడు విలియం డాంకిన్. అతడు కళ్ళు మూసుకొని ఆ టెలిగ్రామ్ మరియు పూలమాలను హృదయానికి హత్తుకునేవాడు. అవి నేరుగా బాబా వద్ద నుండి వచ్చినవి కాబట్టి విలియం ఎంతో గౌరవంగా వాటిని చూసేవాడు. కానీ ఇవి షీలాకు సంతృప్తి కలిగించేవి కాదు. ఆమెకు బాబా ఆలింగనం, బాబా దర్శనం కావాలి. మెహర్నాథ్‌కు నాకంటే కూడా ఎక్కువ ప్రేమ బాబా నుండి దొరుకుతుంది అని అసూయ కలిగేది షీలాకు. 1966వ సంవత్సరంలో బాబా గురుప్రసాద్‌కు వెళ్లే ముందు షీలా బాబాను నా పుట్టినరోజు నాడు నన్నెందుకు మెహర్నాథ్‌ను పిలిచినట్టు నీ దగ్గరికి పిలిపించవు బాబా అని అడిగింది. బాబా ఇలా అన్నారు. నేను నీకు టెలిగ్రామ్ పంపిస్తాను కదా! ఆ రోజు తప్పకుండా నేను నిన్ను గుర్తు చేసుకుంటాను అన్నారు. బాబా నాకు మీరు పంపించే బహుమానాలు అవసరం లేదు. మీరు నన్ను మీ దగ్గరికి పిలవడమే నాకు కావాలి అంది షీల. అది ఎలా కుదురుతుంది? నేను ఆ సమయంలో గురుప్రసాద్‌లో ఉంటాను కదా! అన్నారు బాబా. బాబా మీరు మిమ్మల్ని వేసవిలో గురుప్రసాద్‌లో సరిగ్గా నా పుట్టినరోజు ముందర లేక నా పుట్టినరోజు తరువాత పిలిపిస్తారు. కానీ సరిగ్గా నా బర్త్‌డే రోజు నేను మీ దగ్గర ఉండేలాగా నాకు అవకాశం ఇవ్వచ్చు కదా! నాకు మీ దగ్గర ఒక్కసారి పుట్టినరోజు ఆచరించుకోవాలన్న కోరిక ఉంది అంది షీల. ఆ సంవత్సరం షీలాకు 14 సంవత్సరాలు.
ఆ రోజు షీలాకు బాబా వద్ద నుండి టెలిగ్రామ్ రాలేదు. నేను బాబాతో వాదించాను. అందుకే ఈ పుట్టినరోజున కనీసం నాకు టెలిగ్రామ్ గ్రీటింగ్స్ కూడా బాబా పంపించలేదు అని అనుకుంది షీలా. ఆ రోజు మొత్తం ఎదురు చూసినా బాబా వద్ద నుండి బహుమానం కానీ, టెలిగ్రామ్ కానీ రాలేదు. బాబా నా పుట్టినరోజు అని మరచిపోయారేమో అని బాధపడింది షీలా. బాబాకు నా మీద ప్రేమ లేదు అని నొచ్చుకుంది షీలా. మరునాడు మే 13వ తారీఖు బాబా నుండి తమను గురుప్రసాద్ రావాలని ఉత్తరం వచ్చింది. గురుప్రసాద్‌కు వెళ్లి బాబాను తన బర్త్‌డేకి ఎందుకు గ్రీటింగ్స్ పంపించలేదు అని నేరుగా అడగాలి అనుకుంది షీలా. మీకు మెహర్నాథ్ మీదే నాకంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాలనుకుంది షీలా. ఆదికారులో గురుప్రసాద్‌కు అందరూ వెళ్లారు. ఆ రోజు బాబాను సమీపించగానే, "బాబా, ఈరోజు బేబీ పుట్టినరోజు. అందుకే ఈరోజు మెహర్నాథ్ కంటే ముందే షీలా నన్ను ఆలింగనం చేసుకుంటుంది" అన్నారు బాబా. "ఈరోజు నా పుట్టినరోజు కాదు బాబా. నేను పుట్టింది మే 12వ తారీఖు. మీరు నా పుట్టినరోజు మరచిపోయారు. ఇప్పుడు నాకు సంతోషం కలిగించడానికి నన్ను మొదట ఆలింగనం చేసుకుంటున్నారు. మెహర్నాథ్ అంటేనే మీకు ప్రేమ. అతడినే మొదట ఆలింగనం చేసుకోండి" అంది షీలా నిష్ఠూరంగా. "ఈరోజు నీ పుట్టినరోజు. అందుకే నేను మొదట నిన్నే ఆలింగనం చేసుకుంటాను" అన్నారు బాబా. "నా తల్లి నేను పుట్టింది మే 12 అని చెప్పింది" అంది షీలా మొండిగా. "కానీ ఇప్పుడు ఆ భగవంతుడే ఈరోజు నీ బర్త్‌డే అని చెబుతున్నారు" అన్నారు బాబా. బాబా అలా చెప్పేసరికి షీలాకు మామూలు మనిషితో కాదు, ఆ భగవంతుడితో మాట్లాడుతున్నాను అన్న స్ఫురణ కలిగింది. అంతే, మారు మాట్లాడకుండా వెళ్లి బాబాను ఆలింగనం చేసుకుంది. షీలాకు ఎంతో ఇష్టమైన వెనీలా కప్ కేకు ప్రత్యేకంగా తెప్పించి పెట్టారు బాబా. వాటిని తాకి అందరికీ పంచమని చెప్పారు బాబా. "చూడు, నేను నీ పుట్టినరోజు మర్చిపోలేదు" అన్నారు బాబా. బాబా షీలాతో ప్రతి ఒక్కరికి 2 కేకులు ఇవ్వమన్నారు. ఫ్రాన్సిస్ తాను భోజనం చేయలేదు కాబట్టి తనకు 3 కేకులు ఇవ్వమన్నాడు. షీలా అలాగే ఇచ్చింది. బాబా తరువాత "ఎవరికైనా ఎక్కువ ఇచ్చావా" అని అడిగారు. తాను ఫ్రాన్సిస్‌కు 3 కేకులు ఇచ్చాను అని చెప్పింది షీలా. "ఫ్రాన్సిస్ ఎప్పుడూ ఇలాగే చేస్తాడు. ఈసారి పర్వాలేదు కానీ ఎప్పుడూ నా ఆదేశాలు తప్పకుండా పాటించు. దానికి ఒక కారణం ఉంటుంది" అన్నారు బాబా. హాల్‌లో బాబా షీలాకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. అందులో బాబా ఫోటో మరియు బాబా స్వయంగా చెప్పిన 2 లైన్‌లు కవిత్వం ఉంది. దాన్ని బాబు ఎర్రటి ఇంకులో రాశాడు. భారతదేశంలో ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఆమె శవాన్ని ఎర్రటి గుడ్డతో కప్పుతారు. అందుకే బాబు ఎర్ర ఇంకుతో రాయడం షీలాకు అది మంచి శకునంలాగా అనిపించలేదు. అందుకే బాబాతో ఫిర్యాదు చేసింది. బాబా ఇలా అన్నారు: "బాబు ఎర్ర ఇంకు ఎందుకు వాడాడో తెలుసా? ఎరుపు ప్రత్యేకమైన రంగు. నీ నీలిరంగు చాలా సామాన్యం. నేను చెప్పినందుకే బాబు ఎరుపు వాడాడు. భగవంతుడు నిన్ను అంత ప్రత్యేకంగా గుర్తుంచుకున్నందుకు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ప్రపంచం మొత్తం ఉన్న భగవంతుడు ఒక చిన్న పాప గురించి, ఆమె పుట్టినరోజు గురించి ఆలోచించాడు" అన్నారు బాబా. షీలా పుట్టినరోజున తెప్పించిన కప్ కేకులను నా స్వంత డబ్బులు ఇచ్చాను. అలా నేను ఎప్పుడూ చెయ్యను. కానీ షీలా కోసం అలా చేశాను అన్నారు బాబా. షీలా చెవి నొప్పి ఇంకా అలాగే ఉంది. భోజనం దగ్గర మెహ్రా షీలా నీరసంగా ఉండడం గమనించింది. షీలా బాబాతో, "బాబా, బహుశా నేను చనిపోతానా? అందుకే నువ్వు నా పుట్టినరోజును ఇక్కడ ఆచరించావా? నా చివరి కోరిక తీర్చడానికే అలా చేశావా బాబా" అని అడిగింది షీలా. "నువ్వు చనిపోతావు అని నీకెందుకనిపించింది?" అన్నారు బాబా. మెహ్రా, "నువ్వు చనిపోవు" అంది. "నీ తల్లి నువ్వు పుట్టింది 12 మే అని చెప్పింది. కానీ నేను ఈరోజు నీ పుట్టినరోజు అని చెబుతున్నాను" అన్నారు బాబా. అలా బాబా షీలా కోరిక తీర్చారు. అప్పటి నుండి షీలా మే 12 మరియు మే 16 తారీఖున పుట్టినరోజును ఆచరించుకోవడం ప్రారంభించింది. తరువాత బాబా మెహ్రాజాద్‌లో అసలు విషయం బయలు చేశారు. బాబా మెహర్నాథ్ బర్త్‌డే
బాబా సమక్షంలో ఆచరించడం వెనుక అసలు కారణం ఏమిటంటే, అలా తన సమక్షంలో బాబా తన దగ్గర ఉన్నవారి అందరికీ పరోక్షంగా మె అందరి పరంగా మెహర్‌నాథ్ బర్త్‌డేను ఆచరించేవారు. అలాగే షీలా బర్త్‌డేకు గ్రీటింగ్ కార్డ్స్ పంపించడం, బహుమతులు పంపించడం ద్వారా తన నుండి దూరంగా ఉన్న తన ప్రేమికులందరికీ బర్త్‌డేలు తద్వారా ఆచరించేవారు. వారందరి కోసం తాను ఎలా పని చేయాలో పని చేసేవాడిని అన్నారు బాబా. నేను అలా చేయడం ద్వారా దూరంగా ఉన్న నా ప్రేమికులు తమ పుట్టినరోజు నాడు నా ప్రేమను అనుభూతి చెందుతారు. కానీ బాబా వారందరి పుట్టినరోజులు అక్టోబర్ 22 మరియు మే 12 రావు కదా అంది షీల. అవతారుడు ఏదైనా ఒక్కసారి చేసినప్పుడు అది కేవలం ఆ రోజుకు మాత్రమే సీమితం కాదు. అది ప్రతి రోజుకు అన్వయింపబడుతుంది. ప్రతి ఒక్కరి పుట్టినరోజుకు అది వర్తిస్తుంది. ఇలా భగవంతుడు అదే పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అగత్యం లేదు. అది ఆ సంవత్సరం మొత్తానికి అన్వయిస్తుంది. బాబా షీలాను తన ప్రతి పుట్టినరోజు నాడు పిలవకపోవడంతో బాబా సమక్షంలో ఉండాలనే తపన ఆమెలో ఇంకా ఎక్కువ అయింది. బహుశా బాబాకు అదే కావాలి కాబోలు అనుకుంది షీల. బాబా 1966వ సంవత్సరంలో షీలాను పూణేలో మంచి ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌కు చూపించమన్నారు. ఆమెకు పూణేలో పెద్ద హాస్పిటల్‌లో చెవి ఆపరేషన్ చేయించదలిచారు బాబా. డాక్టర్ వామన్ అత్రే షీలాను పరీక్షించి చెవిలో ఇన్ఫెక్షన్ బ్రెయిన్ దాకా పాకిందని, వెంటనే ఆపరేషన్ చేస్తే మంచిది అని సలహా ఇచ్చాడు. ఆపరేషన్‌కు కావాల్సిన పరీక్షలు చేసి ఎక్స్‌రే తీశారు. డాక్టర్ అత్రే ఎక్స్‌రే చూసాక తాను అనుకున్న దానికంటే కూడా షీలా పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పాడు. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా షీల 99% బతకడం కష్టం. ఒకవేళ భగవంతుడి దయ గనుక ఉంటే 1% మాత్రమే ఆమె బ్రతికే అవకాశం ఉంది అని చెప్పాడు డాక్టర్. 1966వ సంవత్సరం మే 18వ తారీఖున ఆపరేషన్ తేదీని నిర్ణయించారు. గోహెర్ బాబాకు డాక్టర్ చెప్పిన విషయాన్నంతా వివరించి చెప్పింది. బాబా ఎలాంటి ఆశ లేదు. షీల బ్రతుకుతుందని. మరి ఆమెకు ఆపరేషన్ ఎందుకు చేయించాలి? కనీసం ఒక్క వారం రోజులు డాక్టర్ చెప్పినట్లు షీల జీవిస్తుంది. కాదు అని మనం ఆపరేషన్ జరిపిస్తే రేపే ఆమె మరణిస్తుంది అని చెప్పింది గోహెర్. బాబా ఎక్స్‌రే చూసి కొంచెం గంభీరంగా ఆలోచించారు. తర్వాత విలియం గోహెర్ బాబాతో చర్చించి ఆపరేషన్ జరిపించడానికి నిర్ణయించారు బాబా. రాత్రి భోజనంతో కడుపు నిండా తినమని బాబా షీలాను చెప్పారు. రమ వండిన కాకరకాయ కూరను తనే వడ్డించారు. నేను నీకు వడ్డిస్తున్నది నా చేత్తో నీకు చివరి ప్రసాదం. మొత్తం తినేయి అన్నారు బాబా. మర్నాడు తెల్లవారిన తర్వాత బాబా షీలాను తన గదికి పిలిపించారు. అక్కడ బాబా మరియు మణి ఉన్నారు. బాబా ఇలా అన్నారు. మణికి కూడా గతంలో ఇలాంటి ఆపరేషన్ జరిగింది. ఆమె ఎంతో బాధను అనుభవించింది. అక్కడ డాక్టర్‌కు అంత అనుభవం కూడా లేదు. అక్కడ సదుపాయాలు కూడా బాగాలేవు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్నో ఆధునికమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఒక వారం రోజుల తర్వాత నువ్వు తిరిగి వచ్చేయవచ్చు. నువ్వు బాగా అవుతావు చింతించకు అని ధైర్యం చెప్పారు బాబా. మణిని తనకు ఆపరేషన్ జరిగిన ప్రదేశంలో ఏర్పడ్డ ఘాటును చూపించమన్నారు. మణి తన వెంట్రుకలను వెనక్కి జరిపి చెవి వెనుక ఏర్పడ్డ ఘాటును చూపించింది. ఆ ఘాటు కనపడుతుందని మణి ఇప్పుడు పోనీటైల్ లాగా కురులను కట్టుకోదు అని చెప్పారు బాబా. హాస్పిటల్‌కు ఖాళీ కడుపుతో రమ్మని డాక్టర్ చెప్పడంతో షీల ఏమీ తినలేదు. బాబా ఒక గ్లాస్ పాలు తాగి వెళ్ళు మరేం పర్వాలేదు అన్నారు. కానీ డాక్టర్‌కు మాత్రం చెప్పకు అన్నారు బాబా. గోహెర్ ఇలా అంది. బాబా డాక్టర్ మాట వినాలి కదా అంది. బాబా గోహెర్‌తో మాట్లాడకు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద డాక్టర్‌ను. నాకు ఏమి తెలుసు అన్నది నీకు తెలియదు. నేను చెప్పినట్టు షీలా చెయ్యాలి.
బేబీ పాలు తాగి అల్పాహారం తిని వెళ్ళు అన్నారు బాబా. షీలాకు రక్తం తక్కువ ఉంది అని రిపోర్ట్స్ వచ్చాయి. అయినా కూడా బాబా షీలాకు రక్తం ఎక్కించకూడదు అని ఆదేశించారు. అలాగైతే షీలా మరణిస్తుంది బాబా అంది గోహెర్. బాబా గోహెర్ మాటలు పట్టించుకోకుండా అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. మళ్ళీ రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ జై బాబా.